మా పార్టీ నిర్మాణంలో, మా పార్టీ వైపు నుంచి జరుగుతున్న పొరపాట్లు, మా వైపు నుంచి జరిగినటువంటి ఇయన్నీ గూడా మేము అయన్నీ గూడా దిద్దుకొని, ఓ సరైనటువంటి పద్ధతిలో పార్టీని నడిపిస్తాం, ప్రజల్లోకెళ్తాం, ప్రజలు ఆశించిన ప్రకారంగా పనిచేస్తాం అని చెప్తాడని అనుకున్నారు. కానీ ఏందనంటే దానికి భిన్నంగా మళ్ళీ పాత పద్ధతుల్లో ఇప్పుడు సెంటిమెంట్ ఏంది? సెంటిమెంట్ అనేది సెంటు లాంటిది. తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకానే సెంటిమెంట్ పనిచేస్తది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఇప్పుడు 11.5 సంవత్సరాలు కావస్తా ఉన్నది. 10 సంవత్సరాలు మీరు పరిపాలన చేశారు. తెలంగాణ రావటానికి కూడా మీది నాయకత్వ పాత్ర ఉండొచ్చు. కానీ వందలాది మంది విద్యార్థులు, యువకులు ప్రాణాలర్పించారు. అదేవిధంగా వేలాది మంది విద్యార్థుల మీద, యువకుల మీద, ప్రజల మీద కేసులు, నిర్బంధాలు, లాఠీ దెబ్బలు, వేల మంది, లక్షల మంది బయటకు వచ్చి ఎన్నో త్యాగాలు, సకల జనుల సమ్మె కానివ్వండి, ఎన్నో త్యాగాలు చేస్తే తెలంగాణ అనేది వాళ్ళు ఏర్పాటు చేయటం అనేది జరిగింది. ఏర్పాటు చేయటంలో కూడా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, తర్వాత కొన్ని జాతీయ పార్టీలు ఇవన్నీ కలిస్తేనే తెలంగాణ అనేది ఏర్పడ్డది. ఈయన ముఖ్యమైనటువంటి పాత్ర ఉద్యమం నడపటంలో కానీ ప్రారంభించడంలో ఉండొచ్చు. కానీ ఆయనతో పాటు ఉన్నటువంటి ఉద్యమ నాయకులు ఆయనతో పాటు ఉన్నారా? వాళ్ళని గుర్తించాడా, గౌరవించాడా? ఇప్పుడు మన గద్దార్ గారి విషయంలో కానీ, కవులు, రచయితలు, తర్వాత ఏంటంటే కోదండరామ్ గారు కానీ అనేక మందిని కనీసం ఆయనతో మాట్లాడటానికి కూడా అపాయింట్మెంట్, ఇంటర్వ్యూ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి కదా. మరి ఈ రకంగా ప్రజలు నువ్వు 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ప్రధానంగా డబుల్ బెడ్రూమ్ అన్నావు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎంతమందికి ఇచ్చావు? మీరు మాత్రం 50 గదుల ఇల్లు కట్టుకున్నారు. ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు మీరు అది చూశారు ప్రజలు. దళిత బంధు అన్నావు, ఇంకోటి అన్నావు. నిరుద్యోగులకు ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేస్తా అన్నారు. ఇందిరా పార్క్ దగ్గర అక్కడ ధర్నాలే అవసరం లేదన్నావు. ధర్నా చేసుకోవడానికి కూడా అవకాశం. ఎన్ని అప్రజాస్వామ్య పద్ధతుల్లో ఒక నిరంకుశమైనటువంటి పరిపాలన నువ్వు అక్కడి నుంచి సాగించావు. అది ప్రజలు మీ నుంచి అది ఆశించలే. మీరు ఆ విధంగా చేస్తారని చెప్పి అనుకోలే. తెలంగాణ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం కానివ్వండి, అసమానతలు కానివ్వండి, తర్వాత ఏంటంటే కొంత నిర్లక్ష్యం కానివ్వండి, అవన్నీ సరిచేసి ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజా పరిపాలనగా అందరినీ కలుపుకొని నడుపుతారు అనుకున్నారు. ఆ పని మీరు చేయలేకపోయారు. 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చినా చేయలేదు కాబట్టి మీరు ఇక ఈ రాష్ట్రానికి అవసరం లేదు, మీరు ప్రజలకు అన్యాయం చేస్తున్నారు అనేటువంటి పద్ధతుల్లో ప్రజలు వాళ్ళని కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీకి తీర్పునేయటం అనేది జరిగింది. ఇలా వామపక్షాల మీద ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరికి తొత్తులం కాదు మేము ఎప్పుడైనా కూడా ఒక విధానపరంగా నిర్ణయాలు తీసుకుంటాం. ఇప్పుడు మునుగోడు ఎన్నికల సందర్భంగా మేము ఎందుకు నిర్ణయం తీసుకున్నాం? బీజేపీ అనేది మెయిన్ ఫోర్స్ గా వస్తుంది. ఆ రోజు కాక కమ్యూనిస్టులు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపించకపోతే అక్కడ బీజేపీ గెలిచేది. బీజేపీ గెలిస్తే ఏం జరిగేది? కాంగ్రెస్ పార్టీ బలహీనపడేది, బీఆర్ఎస్ పార్టీ దుకాణం క్లోజ్ అయ్యేది, రెండు నష్టపోయేది. అక్కడ బీజేపీ గెలవకుండా మేము వాళ్ళకి మద్దతు ఇచ్చి గెలిపించడం వల్ల ఆ ప్రమాదాన్ని మేము తప్పించడం అనేది జరిగింది. ఎందుకంటే ఇలా జాతీయ స్థాయిలో బీజేపీ అనుసరిస్తున్న విధానాలు, మత విద్వేషాలను రెచ్చగొట్టడం ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. ఒక ప్రధానమైనటువంటి శత్రువుగా బీజేపీ అనేది దేశంలో ఇవాళ తమ ఇష్టం వచ్చినట్టుగా మరి పరిపాలన సాగిస్తున్నారు కాబట్టి అది పెరగకూడదు, తెలంగాణ రాష్ట్రంలో బలపడకూడదు అనే ఉద్దేశంతో మేము బలపరిచాం. తర్వాత ఏంటి, ఆయన ఒక దేశం డైవేయండి. ఆ మునుగోడు ఎన్నికలు అయిపోయిన తర్వాత బీజేపీకి దగ్గరయ్యాడు. వామపక్షాలని కనీసం వీళ్ళు మాట్లాడడానికి కూడా అవకాశం ఏం లేదు, అపాయింట్మెంట్ కూడా లేదు. అనేక సందర్భాల్లో మేము కోరాం, ఆ అపాయింట్మెంట్ అసలు కలవటానికి అవకాశమే లేదు. అవకాశవాది ఆయన కాదా? తర్వాత బీఆర్ఎస్ పార్టీయా కాదా? మరి ఎవరు తొత్తులుగా పనిచేస్తా ఉన్నారు? ఒకసారి బీజేపీకి తొత్తులుగా పనిచేస్తారు, ఒకసారి బీజేపీని తిట్టినట్టుగా ఉంటారు, ఇంకోసారి ఇంకోటి అంటారు, ఒకసారి ప్రాంతీయ పార్టీ అంటారు, ఒకసారి బీఆర్ఎస్ జాతీయ పార్టీ అంటారు. ఇవన్నీ కూడా అవకాశవాద ఆలోచనతోటి ఎప్పటికప్పుడు ఎవరిని లెక్క చేయకుండా ఒక నిరంకుశమైన పద్ధతుల్లో ఆయన ఇష్టం వచ్చినట్టుగా రాష్ట్రాన్ని నడిపించాడు, ఇష్టం వచ్చినట్టుగా నిధులు ఖర్చు పెట్టాడు. ఓ ప్రాధాన్యత క్రమం లేదు. లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ప్రజల మీద డబ్బు చేశారు. అది కాబట్టి వీడి గారు పచ్చి అవకాశవాదంగా తెలంగాణ యువకులకు కాదు, తెలంగాణ ప్రజలకు కాదు, ఆయన సోయి లేకుండా మాట్లాడుతుండు. ఆయనకు సోయి ఉంటే అసలు ఈ పరిస్థితి వచ్చేది కాదు.